వెల్కమ్ టు అవర్ నేచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆమ్లా ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రోజుల్లో ఎవరి దగ్గర చూసినా ప్రధాన సమస్యగా మనకి హెయిర్ ఫాల్ కనపడుతుంది. మనం తినే తిండి వల్లే కానీ దేనివల్ల కానీ మన హెయిర్ అనేది చాలా లూజ్ అవుతున్నాం. దానిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఈరోజు ఫస్ట్ కొన్ని ఉసిరికాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలోనే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటిని మనం ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటిలో ఏమన్నా తడి ఉంటే ఆ తడికి ఆయిల్ అనేది మనకి ముక్క వాసన వచ్చింది కాబట్టి అది పాడైపోతుంది, త్వరగా ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి మనం వాటిని శుభ్రంగా కడిగి వాటి మీద తేమంతా ఆరిందాక ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ తీసుకొని దాంట్లో వేసుకొని దాంట్లోనే మనం ఒక గ్లాస్కి ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఇది మెత్తగా నలగటానికి ఆయిల్ వేసుకోవాలి, వాటర్ ఏమీ వేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది పాడవుతుంది కాబట్టి వాటర్ వేసుకుంటే. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని మెత్తగా తీసుకోవాలి. మనం దీంట్లో ఏంటంటే మనం ఐరన్ కళాయిలో మాత్రమే వేసుకోవాలి. ఐరన్ కళాయిలో వేసుకుంటే దాని న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఏమీ పోకుండా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. మిగతా వాటిలో వేసుకోవచ్చు కానీ అంత తక్కువ ఉంటుంది. మనకి ఐరన్ వాటిలో అయితే మాత్రం దాని బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాంట్లోనే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో మళ్ళీ ఇంకో గ్లాస్కి బాగా ఆయిల్ పోసుకొని మొత్తాన్ని బాగా ముందే కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత మాత్రమే మనం ఆ కడాయిని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ముందే పెట్టేసుకొని పెడితే ఆయిల్ అనేది సరిగ్గా కలవదు. ఫస్ట్ ముందు బాగా మనం కలుపుకున్న తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. దాన్ని సిమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ఉసిరికాయలు మనం ఏంటంటే తీసుకోవటం వల్ల దీంట్లో యాంటాక్సిడెంట్స్ అన్నీ ఎక్కువ ఉండటం వల్ల మన స్కాల్ప్ రక్త ప్రసరణ బాగా జరిగి మనకు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా బ్లాక్గా కూడా వస్తుంది. దీన్ని బాగా కలుపుతూ బాగా ఆ ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా మనం దాన్ని తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. ఇలా అంతా మొత్తం అయిపోయిన తర్వాత మనం అట్లా చూసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుందా లేదా. అట్లా చూసుకున్న తర్వాత మనం ఏంటంటే స్టవ్ ఆపేసే ముందు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్కి ఆయిల్ పోసుకొని మొత్తం కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఐరన్ కళాయిలోనే ఆ నైట్ మాత్రం ఉంచాలన్నమాట. 24 గంటలు ఉంచిన తర్వాత మాత్రమే దానిని మనం స్ట్రెయినర్తో ఒక ఆయిల్ డబ్బాలోకి తీసుకోవాలి. అప్పుడు ఆ ఆయిల్ అనేది దాంట్లో ఉన్నది మొత్తం పీల్చుకొని మనకి హెయిర్కి చాలా స్ట్రాంగ్గా తయారై మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదన్నమాట. ఇట్లా తీసుకున్న ఆయిల్ని ఇక మనం వారానికి 2 సార్లు మనం హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ కనుక తలకి అప్లై చేసుకొని తెల్లారి హెడ్ బాత్ చేస్తే కనుక మన హెయిర్ అనేది చక్కగా పెరుగుతుంది.